హాయ్ ఫ్రెండ్స్, చిన్న టిప్ అయితే చూసేయండి వీడియోలో. మొన్న మనం సారీతో ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసినాం కదా. సో సారీ మొత్తం నేను కింద పార్ట్ యూజ్ చేసుకొని ఫ్రిల్స్ అండ్ ఆ గేరా పార్ట్ అంతా సారీ యూజ్ చేసుకున్నా. అండ్ పైన బాడీ పార్ట్ వచ్చేసి మాత్రం బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేసిన. ఆ బ్లౌజ్ పీస్ ఎట్లా వచ్చిందంటే మనకి హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ, హాఫ్ అంటే కంప్లీట్గా హాఫ్ కాదు, జస్ట్ స్లీవ్స్ వరకు ఎంబ్రాయిడరీ ఇచ్చిండు, మిగతా అంతా ప్లెయిన్ వచ్చింది. సో ఆ ప్లెయిన్ పార్ట్ నేను బ్యాక్ యూజ్ చేసుకొని బాడీ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్ ఏమో ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చిన పార్ట్ అయితే యూజ్ చేసిన. దీనికి మనకి లెంత్ సరిపోదు కదా అని మీకు అనిపించవచ్చు. ఇక్కడైనా టిప్ అనేది ఉంది. సో ఆ లెంత్ సరిపోనప్పుడు మనం షోల్డర్ పైన జస్ట్ సైడ్కి కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది అటాచ్ చేస్తే మనకైతే బాడీ లెంత్కి అనేది సరిపోతుంది. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఆ స్టిచ్ అనేది ఏర్పడుతుంది కదా అని అంటే అసలు ఏం అనిపించదు. పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకైతే ఆ స్టిచ్ అనేది ఏర్పడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఉంది, ఎంబ్రాయిడరీ పైన స్టిచ్ చేస్తే అంతగానం ఏం తెలియదు. సో నేనైతే ఇట్లా బాడీ పార్ట్కి అయితే యూజ్ చేసుకున్నా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం కొనాల్సిన అవసరం లేకుండా ఈ ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది బాడీ పార్ట్కి యూజ్ చేస్తే లుక్ అనేది ఎలివేట్ అవుతుంది.